సంవత్సరం లాస్ట్ క్వార్టర్ లో మాత్రం ఆడియన్స్ చూసినన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సీనియర్లు, స్టార్ హీరోలు పోటీ పడి చివరి 3 నెలలు సాలిడ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్లీ దసరాకి ఈసారి పోటీ గట్టిగానే ఉండబోతోంది. అక్టోబర్లో తెలుగు నుంచి పెద్ద సినిమాలు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ అక్టోబర్ 10న గతంలో రిలీజ్ అనౌన్స్ చేసిన దేవర సెప్టెంబర్ రిలీజ్ కి ప్రీపోన్ అవడంతో తెలుగు ఆడియన్స్ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో అడ్జస్ట్ అవ్వాల్సిందేమో అని టాక్. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వెట్టయన్ అక్టోబర్ 10th కి రిలీజ్ అని టాక్ తో పాటు లేటెస్ట్ గా సూర్య హీరోగా వస్తున్న కంగువా మూవీ కూడా దసరా బరిలోనే దిగబోతోంది. అక్టోబర్, నవంబర్ లో సినిమాల రిలీజ్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు అటు బాలయ్య కానీ మిస్టర్ బచ్చన్ కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి అక్టోబర్, నవంబర్ లో రిలీజ్ చేసినా పెద్దగా సర్ప్రైజ్ అవనవసరం లేదంటున్నారు జనాలు. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎలక్షన్స్ తో 3 నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ షూట్ లో జాయిన్ అయిన బాలయ్య సూపర్ ఫాస్ట్ గా సినిమా కంప్లీట్ చేసి దసరా బరిలోకి సినిమాను దింపినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అల్లు అర్జున్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 షూట్ డిలేతో ఆగస్టు నుంచి డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీదే అందరి కళ్ళు. అందుకే లేట్ అయినా సరే సాలిడ్ కంటెంట్ తో రాబోతోంది బన్నీ మూవీ. డిసెంబర్ 1st వీక్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుంటే క్రిస్మస్, ఇయర్ ఎండ్ కి నితిన్ రాబిన్ హుడ్, నాగచైతన్య తండేల్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. ఈ 2 సినిమాలు డిసెంబర్ 20నే డేట్ అనౌన్స్ చేయడంతో ఏ సినిమా వెనక్కి వెళ్తుందో, ఏ సినిమా ప్రీపోన్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సంవత్సరమే రిలీజ్ అనౌన్స్ చేసి ఇంకా డేట్ అనౌన్స్ చేయని 2 బిగ్గెస్ట్ మూవీస్ కూడా కరెక్ట్ టైం సెట్ చేసుకునే పనిలో ఉన్నాయి. శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ అని తెలుస్తోంది. చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ 10 రోజుల షూట్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. లేటెస్ట్ గా ఈ సంవత్సరం రిలీజ్ ప్లాన్ లో ఉందని క్లారిటీ ఇచ్చిన మరో సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే రిలీజ్ అవుతుందంటున్నారు నిర్మాతలు. మరో 25 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు వచ్చే 6 నెలల్లో బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి.